అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ యాదవ్. నేను యూత్ ఫర్ బెటర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థకి అధ్యక్షుడిని. మా ఎన్జిఓ తరఫు నుంచి మేము ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద ఒక చిన్న సర్వే చేశాము. సో ఆ సర్వే వివరాలు బయటపెట్టడం కోసం ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. ముందుగా ఈస్ట్ గోదావరి వివరాలు మీకు చెప్తాను. కాకినాడ సిటీ ఫస్ట్. కాకినాడ సిటీలో ఈసారి జనసేనకి 45% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి 35%, టీడీపీకి 20%. మీకు ఇక్కడ 2009లో చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆయనకి 37% వచ్చింది. 44,606 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యంకి 35,327 ఓట్లు వచ్చాయి. 30% ఓట్ షేర్. టీడీపీకి 21% మాత్రమే వచ్చింది. 25,000 మాత్రమే ఓట్లు వచ్చాయి. 2014లో చూసుకున్నట్లయితే మీకు టీడీపీ అభ్యర్థి 24,000 మెజార్టీతో 17% మార్జిన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఇక్కడ గెలవడం జరిగింది. రామచంద్రపురం నెక్స్ట్ 47% ఈసారి జనసేనకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 30%, టీడీపీకి 23%. 2009లో చూసుకున్నట్లయితే మీకు 31%, 40% వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థికి. 56,000 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 37% ఓట్ షేర్ వచ్చింది. 52,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి కేవలం 16% మాత్రమే ఓట్ షేర్ వచ్చింది. 23,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. మీకు 2014లో చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద 16,922 ఓట్ల మెజారిటీతో 11% మార్జిన్తో ఇక్కడ గెలవడం జరిగింది. నెక్స్ట్ ముమ్మిడివరం తీసుకున్నట్లయితే లాస్ట్ టైం ఈసారి జనసేనకి 50% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి 28%, టీడీపీకి 22%. 2009లో ముమ్మిడివరంలో ప్రజారాజ్యానికి కేవలం 20,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ 2014లో మీకు 29,538 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వైసీపీ మీద ఇక్కడ గెలవడం జరిగింది. కానీ ఇక్కడ జనసేనకి కలిసి వచ్చే పాయింట్ ఏంటంటే శెట్టిబల్లి సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ అనే ఆయన ఈసారి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయడం, ఆయనకి ఆ వర్గాల్లో బాగా సపోర్ట్ ఉంది. అలాగే వైసీపీ వాళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ ఇస్తామని చెప్పి తర్వాత ఆయన పక్కన పెట్టడంతో ఆయనకి ప్రజల్లో బాగా సింపతి అనేది ఏర్పడడం జరిగింది. ఆయన క్షేత్రస్థాయిలో కూడా గట్టిగా పనిచేయడంతో ఇక్కడ జనసేనకి ఇది అడ్వాంటేజ్. నెక్స్ట్ అమలాపురంలో జనసేనకి 48%, వైసీపీకి 34%, టీడీపీకి 18% వచ్చే అవకాశం ఉంది. 2009లో చూసుకున్నట్లయితే మీకు అమలాపురంలో 42% ఓట్ షేర్తో కాంగ్రెస్ గెలవడం జరిగింది. 57,900 ఓట్లు వచ్చే వాళ్ళకి. ప్రజారాజ్యంకి 51,649, 38%. అంటే జస్ట్ 4% డిఫరెన్స్తో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. టీడీపీ 23,000 ఓట్స్ వచ్చాయి. 17% మాత్రమే ఓట్లు సాధించగలిగింది. 2014 చూసుకున్నట్లయితే అమలాపురంలో 12,413 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది. అంటే 8.5% ఓట్స్ మార్జిన్తో గెలవడం జరిగింది. రాజోల్ నెక్స్ట్ 45% ఓట్ షేర్ జనసేనకి వచ్చే అవకాశం ఉంది. 25% వైసీపీకి, 30% టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. రాజోల్ 2009 చూసుకున్నట్లయితే మీకు రాజోల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 52,319 ఓట్లు రావడం జరిగింది. 40% ఓట్ షేర్ వచ్చింది. ప్రజారాజ్యం అభ్యర్థికి 36% ఓట్ షేర్ వచ్చింది. 46,450 ఓట్స్ వచ్చాయి. టీడీపీకి 19% మాత్రమే ఓట్ షేర్ రావడం జరిగింది. 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. థర్డ్ ప్లేస్కి పడిపోయింది టీడీపీ. గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి ప్రజారాజ్యంకి ఇక్కడ మళ్ళీ జస్ట్ 4% మాత్రమే డిఫరెన్స్. అలాగే మీరు ఇక్కడ 2014 చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి చాలా నేరో మార్జిన్తో 3.5% ఓట్ షేర్తో 4,600 ఓట్స్తో వైసీపీ అభ్యర్థి మీద ఇక్కడ గెలవడం జరిగింది. మండపేటలో ఈసారి జనసేనకి 44% ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. వైసీపీకి 33%, టీడీపీకి 23%. 2009 మండపేట రిజల్ట్స్ చూసుకున్నట్లయితే టీడీపీకి ఇక్కడ 68,104 ఓట్స్ వచ్చాయి. ప్రజారాజ్యానికి 32.5% ఓట్ షేర్ వచ్చింది. 50,664, 11% మార్జిన్తో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. కాంగ్రెస్ ఇక్కడ థర్డ్ ప్లేస్కి పడిపోయింది. 17% మాత్రమే వచ్చాయి. 26,000 ఓట్స్ మాత్రమే వచ్చాయి. 2014 చూసుకున్నట్లయితే మండపేటలో 36,000 ఓట్ల మెజార్టీతో, భారీ మెజార్టీతో 21% ఓట్ షేర్తో మీకు మండపేటలో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమో అర్థం అవుతుందంటే ఎక్కడైతే జనసేన ఓట్లు టీడీపీకి బాగా కలిసాయో, ప్రజారాజ్యం ఓట్లు టీడీపీకి కలిసాయో అక్కడ టీడీపీ చాలా బలంగా మంచి మెజార్టీతో సులభంగా గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్
రాజానగరంలో లాస్ట్ టైం ఈసారి 47% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది జనసేనకి. వైసీపీకి 27% ఓట్ షేర్, టీడీపీకి 26% వచ్చే అవకాశం ఉంది. 2009 చూసుకున్నట్లయితే రాజానగరంలో టీడీపీకి 51,520 ఓట్లు వచ్చాయి, 36% ఓట్ షేర్ వచ్చింది. పీఆర్పీకి 39,000 ఓట్లు వచ్చాయి, 27% ఓట్ షేర్ వచ్చింది. కాంగ్రెస్కి వచ్చేసి 44,000 వచ్చాయి, 31% వచ్చింది. అంటే ట్రయాంగులర్ ఫైట్, చాలా క్లోజ్ ఫైట్. ఒక గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి 5% మాత్రమే డిఫరెన్స్. గెలిచిన అభ్యర్థికి ప్రజారాజ్యానికి డిఫరెన్స్ ఇక్కడ 9% మాత్రమే. 2014 చూసుకున్నట్లయితే రాజానగరంలో 8,887 5.5% క్లోజ్ మార్జిన్తో ఇక్కడ టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద గెలవడం అనేది జరిగింది. తర్వాత రాజమండ్రి సిటీ చూసుకున్నట్లయితే ఈసారి 42% ఓట్ షేర్ జనసేనకి, 30% వైసీపీకి, 28% టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. 2009 చూసుకున్నట్లయితే రాజమండ్రి సిటీలో 41,369 ఓట్స్తో 31% ఓట్ షేర్తో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. జనసేన అభ్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి ఇక్కడ 30% ఓట్ షేర్ మాత్రమే 30% ఓట్ షేర్ వచ్చింది. 39,384 ఓట్లు వచ్చాయి. అంటే గెలిచిన అభ్యర్థికి ఇక్కడ జస్ట్ 1% మాత్రమే తేడా ఉందన్నమాట. కాంగ్రెస్ అభ్యర్థికి 40,000 వచ్చాయి, 30% అతనికి కూడా వచ్చింది. సో చాలా క్లోజ్ మార్జిన్తో ఇక్కడ ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరిగింది. 40,000 ఓట్స్ టీడీపీ అభ్యర్థికి వచ్చాయి థర్డ్ ప్లేస్లో. మీకు 2014లో చూసుకున్నట్లయితే రాజమండ్రి సిటీలో 26,371 ఓట్స్తో 16.7% మెజారిటీతో బీజేపీ అభ్యర్థి, టీడీపీ అలయన్స్ సంబంధించిన బీజేపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది. రాజమండ్రి రూరల్ చూసుకున్నట్లయితే ఈసారి 43%తో జనసేనకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 32%, టీడీపీకి 25% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ 2009 చూసుకున్నట్లయితే 44,617 ఓట్స్తో 32% ఓట్ షేర్ కాంగ్రెస్ అభ్యర్థికి, టీడీపీ అభ్యర్థికి అక్కడ రావడం జరిగింది. 31%తో సెకండ్ ప్లేస్లో ప్రజారాజ్యం పార్టీ ఉంది, 43,070 ఓట్స్ వచ్చేవాళ్ళకి అక్కడ. గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి ఇక్కడ జస్ట్ 0.5% మాత్రమే డిఫరెన్స్ ఉంది. థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ 38,000తో 28% ఓట్ షేర్ వచ్చింది. 2014 చూసుకున్నట్లయితే రాజమండ్రి రూరల్లో 18,058 ఓట్ల భారీ మెజార్టీతో 11% మార్జిన్తో టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది. అంటే ఇక్కడ అప్పుడు ఒక బలమైన ఓట్ షేర్ 2009లో సాధించిన ప్రజారాజ్యం పార్టీ ఓట్ షేర్ 2014లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల టీడీపీ వైపు ఈ ఓట్ షేర్ అనేది షిఫ్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ జగ్గంపేటలో ఈసారి 45% ఓట్ షేర్ జనసేనకి వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి 29%, టీడీపీకి 26% వచ్చే అవకాశం ఉంది. 2009 చూసుకున్నట్లయితే జగ్గంపేటలో 51,184 ఓట్లతో 34.5% ఓట్ షేర్తో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి ఇక్కడ 50,395 ఓట్లు వచ్చాయి, 34.2%. టీడీపీ అభ్యర్థి ఇక్కడ థర్డ్ ప్లేస్కి పడిపోయాడు, 33,277తో కేవలం 22% ఓట్ షేర్తో టీడీపీ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ గెలిచిన అభ్యర్థికి ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి జస్ట్ 0.5% మాత్రమే డిఫరెన్స్ ఉంది. మీరు జగ్గంపేట చూసుకున్నట్లయితే 45% ఓట్ షేర్ ఈసారి జనసేనకి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 29%, టీడీపీకి 26% వచ్చే అవకాశం ఉంది. 2009 రిజల్ట్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి 51,184 ఓట్లు వచ్చాయి, 34.7% ఓట్ షేర్ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీకి 50,395, 34.2% వచ్చింది. టీడీపీ ఇక్కడ థర్డ్ ప్లేస్ పడిపోయింది, 33,277 ఓట్లు వచ్చాయి, దానికి కేవలం 22% మాత్రమే వచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే గెలిచిన అభ్యర్థికి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి కేవలం 0.5 డిఫరెన్స్ ఉంది. ఈ ప్రజారాజ్యం పార్టీ నుంచి 2009లో కంటెస్ట్ చేసిన జ్యోతుల్ నెహ్రూ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు. సో ఇక్కడ మీరు జగ్గంపేట చూసుకున్నట్లయితే అతను 15,932 ఓట్ల మెజార్టీతో 9.6% ఓట్ల మార్జిన్తో టీడీపీ అభ్యర్థి మీద గెలవడం జరిగింది. సో మీకు అర్థమవుతుందంటే ఎక్కడైతే వైసీపీ గెలిచిందో అక్కడ ప్రజారాజ్యం క్యాండిడేట్లు వైసీపీలోకి వెళ్ళడం వల్ల ప్రజారాజ్యం ఇక్కడ వైసీపీ ఇక్కడ బెనిఫిట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ పార్టీగా వైసీపీ వీక్గా ఉంది, కానీ జనసేన ఓట్లు వైసీపీ షిఫ్ట్ చేసుకోగలిగినప్పుడు ప్రజారాజ్యం ఓట్లు షిఫ్ట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు పిఠాపురం చూసినట్లయితే ఈసారి పిఠాపురంలో జనసేనకి 47% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది, వైసీపీకి
24%, టీడీపీకి 29% వచ్చే అవకాశం ఉంది. పిఠాపురం 2009లో చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. మీరు 2014లో చూసుకున్నట్లయితే పిఠాపురంకి సంబంధించి 47,080 ఓట్ల భారీ మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మ ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ మీద గెలవడం జరిగింది. తర్వాత కాకినాడ రూరల్లో ఈసారి 41% ఓట్ షేర్ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. 34% వైసీపీకి, 25% టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. కాకినాడ రూరల్ మీకు 2009లో చూసుకున్నట్లయితే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కన్నబాబు గారు గెలవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ గెలవడం జరిగింది. ఆ తర్వాత 2014లో చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద 9,048 ఓట్ల మెజారిటీతో 5.5% డిఫరెన్స్తో టీడీపీ అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. నెక్స్ట్ పెద్దాపురంలో జనసేనకి ఈసారి 40% ఓట్ షేర్ అవకాశం ఉంది. వైసీపీకి 28%, టీడీపీకి 32% వచ్చే అవకాశం ఉంది. 2009లో పెద్దాపురంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఆ రోజు గెలవడం జరిగింది. 2014 చూసుకున్నట్లయితే పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప టీడీపీకి సంబంధించిన లీడర్, ఈయన 10,663 ఓట్ల మెజారిటీతో 7.1% ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద గెలవడం అనేది జరిగింది. మీరు తుని చూసుకున్నట్లయితే ఈసారి తునిలో జనసేనకి 44%, వైసీపీకి 30%, టీడీపీ 26% జరిగింది. తునిలో ఇక్కడ మేజర్గా కాపు ఉద్యమం అనేది ఒకటి జరిగింది. ఆ కాపు ఉద్యమంలో కొన్ని అల్లర్లు జరిగాయి. సో దీని వెనకాల వైసీపీయే ఉన్నారన్న భావన చాలామంది ప్రజల్లో ఉందన్నమాట. కాపు సామాజిక వర్గం అనేది జనసేనకి బాగా సపోర్ట్గా ఉన్నందువల్ల ఇక్కడ జనసేనకి ఇక్కడ బాగా లాభం చేకూరుతుంది. 2009లో చూసుకున్నట్లయితే కేవలం 25,000 ఓట్లు మాత్రమే పీఆర్పీకి ఆ రోజున 21% ఓట్ షేర్ వచ్చింది. బట్ ఈ కాపు ఉద్యమం వల్ల ఇక్కడ ప్రజారాజ్యం జనసేన పార్టీ ఇక్కడ బెనిఫిట్ పొందుతుంది. నెక్స్ట్ అనపర్తి చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీకి 39% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. జనసేనకి 26%, టీడీపీకి 35%. ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక అనపర్తిలో 2014లో చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి కేవలం 0.8% 1,373 ఓట్లు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద ఇక్కడ గెలవడం జరిగింది. సో ఆ సింపతితో ఈసారి వైసీపీ క్యాండిడేట్కి ఈసారి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ బాగా స్ట్రాంగ్ అయ్యాడు. సో ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కొత్తపేటలో ఈసారి టీడీపీకి 37% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి 37%, జనసేనకి 30%, టీడీపీకి 33% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. కొత్తపేట చూసుకున్నట్లయితే మీకు టీడీపీకి ఈసారి 37% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. జనసేనకి 30%, వైసీపీకి 33% వచ్చే అవకాశం ఉంది. 2009లో చూసుకున్నట్లయితే కొత్తపేట సీటు ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు గెలవడం జరిగింది. మీరు 2014 చూసుకున్నట్లయితే కొత్తపేట కేవలం 0.4% 713 ఓట్స్ మెజారిటీతో వైసీపీ క్యాండిడేట్ టీడీపీ మీద గెలవడం జరిగింది. సో ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ బాగా స్ట్రాంగ్ అయినట్టు అనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ ఈసారి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రతిపాడు ఈసారి వైసీపీకి 40%, జనసేనకి 22%, టీడీపీకి 38% ఓట్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 2014లో చూసుకున్నట్లయితే ప్రతిపాడులో 3,413 ఓట్ల మెజారిటీతో వైసీపీ క్యాండిడేట్ టీడీపీ క్యాండిడేట్ మీద గెలవడం అనేది జరిగింది. 2.3% ఓట్ షేర్తో గెలవడం జరిగింది. నెక్స్ట్ గన్నవరం ఈసారి టీడీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. 42% టీడీపీకి వచ్చింది, జనసేనకి 26%, వైసీపీకి 32% వచ్చింది. 2014 చూసుకున్నట్లయితే మీకు గన్నవరంలో 13,505 ఓట్ల మెజారిటీతో 10% మార్జిన్తో టీడీపీ క్యాండిడేట్ వైసీపీ క్యాండిడేట్ మీద ఇక్కడ గెలవడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ టీడీపీ సీట్ రిటైన్ చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ రంపచోడవరం లాస్ట్, ఇక్కడ వైసీపీకి 39% ఓట్ షేర్, జనసేనకి 25%, టీడీపీకి 36% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. రంపచోడవరం లాస్ట్ టైం కాంగ్రెస్కి
34% ఓట్ షేర్ వచ్చింది. 32,000 వచ్చాయి వాళ్ళకి. ప్రజారాజ్యం పార్టీకి 22%, టీడీపీకి 21,000 ఓట్స్, 23% ఓట్ షేర్ వచ్చింది. 2014 చూసుకున్నట్లయితే 8,222 ఓట్ల మెజారిటీతో 7.2% ఓట్ల మెజారిటీతో వైసీపీ క్యాండిడేట్ ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ మీద గెలవడం జరిగింది. సో ఈసారి కూడా ఆ సీట్ని వాళ్ళు రిటైన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది ఈస్ట్ గోదావరి డీటెయిల్స్. ఇక్కడ మెయిన్గా మీరు గమనించవలసిన విషయాలు ఏంటంటే కాపు సామాజిక వర్గం కంప్లీట్గా వైసీపీకి దూరమైనట్టు కనిపిస్తుంది. రాధా గారు ఎవరైతే కాపు లీడర్ రంగా గారు ఉన్నారో వాళ్ళ సన్ రాధా గారు ఎవరైతే పార్టీని వీడారో దీనివల్ల వైసీపీకి బాగా నష్టం కనబడుతుంది. కాపులు మొత్తం జనసేన వైపే షిఫ్ట్ అయ్యారు. టీడీపీ అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది అనేసి ప్రజలు చెప్తున్నారు. సో టీడీపీ కంప్లీట్గా వీక్ అయిపోయింది. జనసేనకి ఇది బాగా అడ్వాంటేజ్గా హెల్ప్ అవుతుంది. అలాగే బీసీలు అట్ ప్రజెంట్ ఎక్కువ మంది జనసేన వైపు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ బీసీలు కనుక వైసీపీ కనుక ఈ బీసీలని వాళ్ళ వైపు తిప్పుకోగలిగితే రానున్న రోజుల్లో ఈ సీట్లు అనేది ఓట్ షేర్ సీట్లు అనేవి మారే అవకాశం ఉంది. అట్ ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్గా 14 సీట్లు జనసేనకి వచ్చే అవకాశం ఉంది, 2 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, 3 వైసీపీకి వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. 2014లో కూడా మీకు వైసీపీకి 5 సీట్లు మాత్రమే వచ్చాయి, టీడీపీ కూటమికి ఇక్కడ 14 సీట్లు రావడం జరిగింది. సో ఏదైతే జనసేన ఓట్ షేర్ టీడీపీకి వెళ్ళి బెనిఫిట్ అయిందో సో ఆ ఓట్ షేర్ మళ్ళీ తిరిగి జనసేనకి రావడం వల్ల టీడీపీ ఇక్కడ బాగా లాస్ అవుతుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.